హాయ్ గాయ్స్! మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామో మా ఫ్రెండ్ చెప్తుంది వినేయండి. హాయ్ గాయ్స్, మేమిప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మా ఫ్రెండ్ శ్రీమంతానికి చూసారు కదా గైస్, మా ఫ్రెండ్ అయితే చెప్పింది కదా. సో మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ కలరా సీమంతానికి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న ఆటో అయితే ఎక్కేసి మేమైతే బయలుదేరిపోయినాం. ఇంకా సీమంతానికి వెళ్ళేటప్పుడు స్వీట్స్, పండ్లు అవన్నీ తీసుకోవాలి కదా. సో ఇక్కడైతే మేమైతే షాపింగ్ వచ్చినాం. ముందే చీర అంతా కొనేసినాము. సో అందుకొచ్చి ఇప్పుడు స్వీట్స్ తీసుకుంటామని చిత్తూరులో చాలా ఫేమస్ అయిన అమ్మ స్వీట్స్కి అయితే అక్కడికైతే వచ్చినాం. అక్కడికి వచ్చినాం గైస్, వీడియో తీస్తా ఉంటే వాళ్ళు వచ్చి వీడియో తీయకూడదు అన్నారు. సో మా ఫ్రెండ్ అయితే వాళ్ళకి తెలియకుండా కొన్ని క్లిప్స్ అయితే తీసింది. స్వీట్స్ అయితే అక్కడ చూస్తుంటే నోరు ఊరిపోతుంది గైస్. అన్ని అయితే వెరైటీ వెరైటీ స్వీట్స్ ఉన్నాయి. అన్ని స్వీట్స్ ఒకేసారి చూసే స్వీట్ లవర్ అయితే తట్టుకోలేరు. కానీ అన్ని స్వీట్స్ అయితే బాగునింది. మేమైతే స్వీట్స్ అయితే తీసుకొని ఇంకా అయితే బయటికి అయితే వచ్చేసినాము. తర్వాత అయితే బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయినాము. బస్ స్టాండ్‌కి వెళ్లి అయితే బస్ అయితే ఎక్కేసినాము ఊరి కోసం. నా ఫ్రెండ్ చూడండి గైస్, కిటికీ కోసం నన్ను వదిలేసింది. నమ్మక ద్రోహం కదా ఇది. సో కిటికీ కోసం అయితే అటుపక్క వెళ్లి అయితే కూర్చొనేసింది. సో మేము ఇంకా గర్ల్స్ అందరూ కలిసి తెలుసు కదా, ఎప్పుడు ఫోటోస్, వీడియోస్ తీపిచ్చులోనే ఉంటారు. సో ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ బస్ డ్రైవర్‌తో అయితే మా ఫ్రెండ్ అయితే జోక్ వేస్తోంది వాటర్ కోసము. సో ఇంకా వెళ్ళే దారిలో మొత్తం చూసుకుంటా, మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నిజంగా ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ ఇలాంటివి చేస్తే చాలా ఎంజాయ్‌మెంట్ అయితే ఉంటది. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళదొచ్చి విలేజ్ అక్కడికి. సో మెయిన్ రోడ్‌లో అయితే దిగి అక్కడి నుంచి విలేజ్‌కైతే వెళ్ళాలి. సో బస్ దిగేసిన తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఊరికి మధ్యలో ఆటోస్ లేవు గైస్. సో అందుకు మా ఫ్రెండ్స్ వస్తారు పికప్ కోసమని మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బస్ స్టాండ్‌లో ఒక తాత ఉన్నారు. మా ఫ్రెండ్ అయితే ఆ తాతకైతే హాయ్ చెప్తోంది. తాతని మాట్లాడిద్దామని. సో ఫ్రెండ్స్ ఊరికే ఉండరు కదా, ఏదో ఒకటి దూల పనులైతే చేస్తా ఉంటారు. వచ్చే పోయే వాళ్ళకి హాయ్ చెప్పడము, వాళ్ళతో మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తన్నారు. అక్కడ ఐస్ క్రీమ్ కోసం ఫ్రీగా ఇస్తారేమో అడుగు అంటాంది మా ఫ్రెండ్. ఫ్రీగా ఎందుకు ఇస్తారని ఇంకో ఫ్రెండ్ పంచులు వేస్తాంది. సో ఇక్కడైతే వెయిట్ చేసి తర్వాతయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. సో అందరం ఎక్కేసి బైక్‌లో అయితే అంత లోపలైతే మా ఫ్రెండ్‌కయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫోన్ వచ్చేసింది. పేరెంట్స్ ఎక్కడైనా పంపించేస్తే 10 సార్లు ఫోన్ చేస్తారు కదా. సో వాళ్ళైతే ఫోన్ మాట్లాడేసిన తర్వాత మేమందరం కలిసయితే వెళ్ళిపోయినాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ విలేజ్ అయితే ఎంత బావుందో తెలుసా? చుట్టూ పచ్చని చెట్లు, టెంకాయ చెట్లు, అలాగే మధ్యలో వచ్చి ఒక నీళ్ళది ఇది గూడా ఉంది. చెరువులాగా. ఆ నీళ్ళ చెరువు అంతా బావుంది. మా ఫ్రెండ్‌నయితే ఇక్కడ ఎక్కిరిస్తున్నాం మేము, ఎలా కూర్చొనుందో చూడు అని. సో, తన డ్రెస్ అయితే అక్కడ కంఫర్ట్‌గా లేదు. సో, వెళ్తూ ఇంకా చాలానే చూసాం. కానీ విలేజ్‌లో గూడా చాలా డెవలప్‌మెంట్ అయిపోతాంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే గైస్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ అని. సో, ఆ ఫ్లెక్సీ ఇదంతా చూసుకొని ఇక్కడైతే చూడండి చెరువు అంతా ఉంది. విలేజ్ వాతావరణం సూపర్ అయితే నాకైతే బాగా నచ్చింది. టెంపుల్స్. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయినాము. వాళ్ళ మమ్మీ వెళ్ళగానే వాటర్ అయితే ఇచ్చినారు. సో, అయితే వాటర్ అయితే తాగేసిన తర్వాత మేమందరం అయితే కూర్చొనున్నాము. అసలు సీమంతానికి వచ్చిన గర్ల్ ఇంకా చూపియలేదు కదా! చూపిస్తాను చూడండి. ఇంకా అమ్మాయినైతే కలవడానికైతే మేమైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళగానే పెద్ద షాక్ ఇచ్చింది గైస్ ఆ అమ్మాయయితే. అమ్మాయే ఇంకా రెడీ అవ్వలేదు గైస్. మేమైతే ఫుల్‌గా అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయినాము. ఇక్కడ చూడండి ఇదంతా మా ఫ్రెండే చేత్తో హ్యాండ్ మేడ్ చేసిన క్రాఫ్ట్స్. సో, తన హాబీ కోసం తన చేతులతో చేసిందది ఫ్రేమ్స్. సో, ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే సౌరం పెట్టాలని అదైతే చిక్కయితే తీస్తుంది. ఆ అమ్మాయి ఏం పెట్టదులే గానీ పోజ్ అంతే. సో, మనం ఆ తర్వాత అన్నీ ఎత్తుకొని ఇక్కడైతే మేకప్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే జడతో అయితే అందరూ కుస్తీలు పడతన్నారు. సో, ఇంకా ఫైనల్‌గా జడ అయితే వేసేసినాము. ఇక్కడ వాళ్ళ మమ్మీ తెచ్చినారంట జడ పెట్టి. సో, సూపర్‌గా ఉంది. అదైతే వేసేసిన తర్వాత ఇక్కడ జనాలు చూడండి గైస్, విలేజ్ అని ఏమో అనుకున్నాం గానీ, మొత్తం విలేజ్ మొత్తం అందరూ వచ్చేసినారు. ఇక్కడ చూడండి ఎంత బావుందో కదా జడ పెట్టి. సో, నాకైతే బాగా నచ్చింది. సో, ఇంకా వెయిట్ చేసి అన్ని వాళ్ళ మమ్మీ అయితే సారాలన్నీ తెచ్చిపెట్టినారు. ఎన్ని రకాలైతే తెచ్చిపెట్టినారో. నిజంగా ఆడపిల్లకి ఇవన్నీ స్పెషల్స్ కదా. సో, ఇవన్నీ అయితే అక్కడ చేర్చి పెడతా ఉన్నారు. సో, మేమింకా వెయిట్ చేయలేమని అక్కడ వాళ్ళందరిది అయిపోయిన తర్వాత మేమొద్దామని సో, మేమైతే కాస్త బయటికొచ్చేసి వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే స్లో మోషన్ వీడియో కోసం ఈ వీడియో షూట్ చేసింది. నేను తనకు తెలియకుండా యూట్యూబ్‌లో అయితే పెడతా ఉన్నాను. సో, ఇంకా మేమందరం అయితే బాగా అయితే రెడీ అయిపోయినాం కదా. సో, రండి ఇంకా ఫ్రెండ్స్. ఫోటోస్ అయితే అక్కడైతే హాయ్ దిగినాము. ఫ్రెండ్స్, హాయ్ క్లైమేట్ ఫ్రెండ్స్. అయితే బావుందని ఇక్కడ మా ఫ్రెండ్ అయితే సెటైల్ వేస్తా ఉంది. మీరంతా బాగొస్తున్నారు, నేను బాగా రాలేదని. ఇదే మేము తెచ్చిన చీర. సో, చీరకి ఇంకా ఏమో పెడతారంట గదా హిందూస్. సో, స్వీట్, మిక్చర్, ఇంకా పూలు, పళ్ళు అవన్నీ, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే తెచ్చినాము. సో, అందరం అయితే దాంట్లో పెట్టేసి ఇంకా ఇవ్వడానికైతే వెళ్తున్నాము.
ఇంకా అన్ని సారా అదైతే పెట్టేసిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అయితే ఇచ్చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసినాము. అక్కడ వీడియో తీసేకి ఎవరు లేదు. సో ఫోటోకైతే ఇచ్చినాము. సో వాళ్ళ తమ్ముడైతే ఫోటోస్ అయితే తీసినాడు. బాగా తీసినాడు కదా! సో అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫుడ్ ముఖ్యం కదా బిగులు. ఇక్కడైతే ఫుడ్ అయితే తింటున్నాము. మేమందరం తినేసి అయిపోయినా కూడా మా ఫ్రెండ్ అయితే ఇంకా తింటానే ఉంది గైస్. స్లోగా తింటానే ఉంటది. ప్రతి గ్యాంగ్‌లో ఇలాంటి ఒకరుంటారు కదా! స్లోగా నిదానంగా తినేవాళ్ళు. సో మా ఫ్రెండ్ అయితే అంత నిదానంగా తింటోంది. నేనైతే వీడియో తీస్తానని దాచుకొని, దాచుకొని తింటాంది. సో అదే మేము ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాము. ఇంత స్లోగా తింటే ఎలా అని. సో తన కోసం చూడండి గైస్ వాటర్ ఎత్తుకొని నిలబడుకొని ఉంటే నేను తింటానే ఉంది. స్లోగా తింటానే ఉంది. సో అదైతే సెటిల్ అయితే వేసేసిన తర్వాత ఇంక లాస్ట్‌కైతే తినేసి చెయ్యయితే కడిగేసింది. సో అక్కడైతే చాలా వెరైటీసే పెట్టినారు. చికెన్ కర్రీ, ఎగ్ ఇంకా కుష్కా ఇలాంటి వెరైటీస్ అయితే పెట్టినారు. మేమైతే వైట్ రైస్ అయితే వేసుకోలేదు. సో ఇదే కడుపు ఫుల్ అయిపోయింది. సో ఇది తినేసిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఇంకా డ్రెస్ చేసుకుంటాను నా వల్ల కాలేదు అని చెప్పేసింది. సో అందుకు తన వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నారు. మేమైతే తెచ్చిన అరటి పండ్లయితే తినేసిన తర్వాత బయలుదేరిపోయినాం ఇంకా రిటర్న్. రిటర్న్‌లో వచ్చేటప్పుడు అయితే భలే స్పీడ్‌లో వచ్చినాం. ఎందుకంటే టైం అయిపోతా ఉంది. ఇప్పుడే 3:30 అయిపోయింది. ఇంకా రిటర్న్ త్వరగా రావాలి కాబట్టి అందరం అయితే ఫాస్ట్‌గా అయితే వచ్చేసి ఇక్కడ బస్ స్టాండ్‌లో అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే రాలేదు. మా ఫ్రెండ్ అదే చెప్తాంది ఇక్కడ జోక్స్ వేస్తాంది. బస్ ఎప్పుడొస్తుందంటే నాకేమన్నా చెప్పి వస్తుందా అని ఇది జోక్స్ వేసుకుంటే ఇక్కడైతే వీడియోస్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ చూడండి డ్రెస్ చేంజ్ చేసిందని మా ఫ్రెండ్ సెటైర్‌లు వేస్తుంది. చూడండి ఫ్రెండ్ మేమంతా ఒక డ్రెస్ లో ఉంటాం, అమ్మాయి 2 డ్రెస్సులు చేంజ్ చేస్తుంది. దానికైతే మా ఫ్రెండ్ అయితే అది నా ఇష్టం, నా కంఫర్ట్ అని అమ్మాయి మీద ఇంకా జోక్స్ వేస్తాంది. సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఉండేదే అని మాకు అర్థమైపోయింది. సో ఇంకా బస్ కోసం వెయిట్ చేసి, వెయిట్ చేసి అసలు బస్ వస్తుందా ఇంటికి పోతామా అని ఒక టెన్షన్ 4 అవ్వబోతోంది టైమ్. సో ఇంకా కాసేపు వెయిట్ చేసి, వెయిట్ చేసి నా వల్ల అయితే కాలేదు. నిలబడి, నిలబడి కాళ్ళు నొప్పి గైస్ ఇక్కడైతే. సో ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్లి కూర్చొనేసింది. అక్కడ ఒక పూల అంగడి షాప్ ఉంటే వెయిట్ చేయలేక. ఇంకా ఏం చేయలేం కదా! బస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో విలేజ్ వాళ్ళు ఎలా వస్తారో ఏమో గాని ఎక్కడ పోయినా ఈ బ్యాగ్ మాత్రం కన్ఫర్మ్‌గా ఉంటది గైస్. అందుకే ఏమో మన అమ్మ వాళ్ళందరూ ఇంత భద్రంగా ఎత్తి దాచిపెడతారు ఈ బ్యాగ్‌ని. సో ఇంకా వెయిట్ చేసి, వెయిట్ చేసి కాసేపు తర్వాత అయితే బస్ అయితే వచ్చేసింది. సో మేమందరం అయితే బస్ ఎక్కి వచ్చేద్దామని డిసైడ్ అయిపోయినాం. కానీ ఆ బస్‌లో సీట్సే లేదు. కానీ ఇంకేం చేద్దాం అడ్జస్ట్ అయిపోతామని అందరం అయితే కూర్చొనేసినాము ఒకరి మీద ఒకరు. మా వీడియో ఇంతవరకు అయితే చూస్తున్నారు. సో వెళ్తూ, వెళ్తూ ఒక లైక్, ఒక షేర్ అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వటం లేదు. ఒక్క లైక్ ఇవ్వచ్చుగా.